తన ఫ్యామిలీ క్రికెట్‌ని లెగసీని కంటిన్యూ చేస్తూ ఆయన గూడా కొన్ని స్టేడియమ్స్‌లో మంచి మంచి మ్యాచెస్ ఆడడం జరిగింది. ఆయన ఎవరో గాదు బద్రీనాథ్. సో, వాళ్ళ ఫాదర్ గూడా గాని, వాళ్ళ బాబాయ్ గాని వాళ్ళ ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఆయన క్రికెట్ అని మంచి మంచి స్టేడియమ్స్ అది గూడా పెద్ద పెద్ద ప్లేయర్స్‌తో ఆయన ఆడడం జరిగింది. అండ్ ఇప్పుడు రీసెంట్‌గా ఆయన మంచి మంచి ఎంపీఏ లాంటివి గాని, వీక్యాట్ అనేది ఇలా మంచి మంచి హోస్ట్ అనేది ఈయన తీసుకోవడం జరుగుతుంది. సో, అక్కడ డ్రెస్సింగ్ రూమ్‌లో ఏమేమి జరుగుతుంది, ఇంకోటేంటంటే గంభీర్ బిహేవియర్ ఎలా ఉంది, తన దగ్గర నుంచి చూడడం జరిగింది. సో, ఈ పాడ్‌కాస్ట్ ఎండ్ వరకు చూసుకున్నట్లయితే అసలు ఏం జరుగుతుంది? బ్యాక్ ఎండ్ ఎలా నడుస్తుంది? ఇంకోటేంటంటే క్రికెట్‌లో కొన్ని బ్యాక్ డోర్‌లో ఏం జరుగుతాయి? ఇంకోటేంటంటే కొన్ని మ్యాచ్ ఫిక్సింగ్ గురించి కూడా మనకి ఈ పాడ్‌కాస్ట్‌లో మేము డిస్కస్ చేయడం జరిగింది. సో, ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసుకున్నట్లయితే మీకంటే ఒక క్లారిటీ వచ్చిద్ది. అసలు డ్రెస్సింగ్ రూమ్‌లో ఏమేమి జరుగుతుంది? ఎవరి బిహేవియర్ ఎలా ఉండిద్ది? డ్రెస్సింగ్ రూమ్‌లో మ్యాచ్ టైట్‌గా ఉంటే అక్కడ డ్రెస్సింగ్ రూమ్‌లో క్లైమేట్ ఎలా ఉండిద్ది? అనేది ఈ వీడియోలో మీరు చూస్తే మీకంటే ఒక క్లారిటీ వచ్చిద్ది. సో, ఇలాంటి వీడియోస్ మా ఛానెల్‌లో వస్తా ఉంటాయి. మా ఛానెల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హలో బద్రీనాథ్ గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే అండి. సార్ ఇప్పుడు సచిన్ టెండూల్కర్ 100 సెంచరీస్ ఈజీ చేశాడు. సో, నెక్స్ట్ ఇప్పుడు అదే బాటలో విరాట్ కోహ్లీ కూడా చాలామంది అనుకుంటారు చేస్తాడు అని చెప్పేసి. సో, చేస్తాడని మీకు అనిపిస్తుందా? డెఫినెట్‌గా విరాట్ కోహ్లీ ఈ రికార్డ్స్ అనేవి క్రియేట్ చేయడానికి ఎంత బావుంటదో, బ్రేక్ చేయడం కూడా అంతే బావుంటది. అందులో ఒక ఇండియన్ ఇంకొక ఇండియన్ బ్రేక్ చేస్తే ఇంకా బావుంటది. కోహ్లీ ఈస్ ద ఓన్లీ గై ప్రెజెంట్ ఇప్పుడున్న ఒక్క ప్లేయరే తను టెండూల్కర్ రీచ్‌లో దగ్గరగా ఉన్నాడు. సో, ఆబ్వియస్‌గా ఇండియా టీమ్ ఆయనకి ఎక్కువ ఛాన్సెస్ ఇవ్వాలి. హి ఈస్ కేపబుల్ అండ్ కోహ్లీ గురించి చెప్పాలంటే ఆయన ఉన్నంత ఫిట్‌నెస్ లెవెల్ ధోని దే చేంజ్డ్ లాట్. ఫిట్‌నెస్ లెవెల్ చాలా ఇంప్రూవ్ అవును. అయింది. ధోని వచ్చిన తర్వాత చెప్పాలంటే ఫీల్డింగ్ గాని చాలా ఇంప్రూవ్ అయింది. సో, ఆబ్వియస్‌గా కోహ్లీ అనేది రికార్డ్స్ బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను డెఫినిట్‌గా. హి హాస్ టు బ్రేక్ ది రికార్డ్స్. అండ్ ఆబ్వియస్‌గా ఇంకొక ట్రాన్సిషన్ అయిన తర్వాత నెక్స్ట్ ప్లేయర్ కూడా రావాలి. ఆ రికార్డ్స్ కూడా బ్రేక్ చేయాలని నెక్స్ట్ కోరుకుంటున్నాను. విరాట్ రికార్డ్స్ కోహ్లీ. హాస్ టు బి బ్రోకెన్. యెస్. ఇప్పుడు మన ఇండియన్ ప్లేయర్స్‌లో ఇండియన్ టీమ్‌లో నెక్స్ట్ విరాట్ కోహ్లీ ఎవరు అని అంటే మీరేమంటారు? దేర్ ఇస్ లాట్ ఆఫ్ ప్లేయర్స్ ఇప్పుడు విరాట్ కోహ్లీ నేమ్ 1 ఆర్ 2. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇప్పుడు విరాట్ కోహ్లీ స్టైల్ ఆఫ్ ప్లే ఇస్ కంప్లీట్‌లీ డిఫరెంట్. ఇప్పుడు ఆహ్, ఆహ్, ఆ కైండ్ ఆఫ్ ప్లే, ఆ నేచర్ ఆఫ్ ప్లే అనేది వేరే ప్లేయర్స్ కూడా రావాలి. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఏదో వచ్చేసి హిట్టింగ్ చేసి వెళ్ళిపోడు. ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ కైండ్ ఆఫ్ గేమ్ ఇట్ ఈస్. ఇప్పుడు టీ20 ఆడనియండి, టెస్ట్ ఆడనియండి, ఆ గేమ్ ఫార్మాట్‌ని అడాప్ట్ చేసుకుంటాడు. రైట్? అడాప్ట్ చేసుకుంటాడు. అట్ ద సేమ్ టైమ్ హి ఈస్ మోర్ ఫోకస్డ్ ఆన్ సింగిల్స్, డబుల్స్, రొటేషన్ మీద చాలా ఫోకస్ ఉంటుంది. హి మైట్ గెట్ ఆడ్ 4, 6 అక్కడిక్కడ వస్తూనే ఉంటాయి. సో, దానివల్ల ఈ స్ట్రైక్ రేట్ గాని మెయింటైన్ చేస్తూ టీమ్ స్కోర్స్‌ని కరెక్ట్‌గా రీడ్ చేస్తూ గేమ్‌ని ముందుకు తీసుకెళ్తాడు యాక్చువల్లీ. సో, హి హాస్ ఎ వెరీ గుడ్ గేమ్. మధ్యలో హి మైట్ హావ్ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్. ఆబ్వియస్‌లీ క్రికెట్‌లో అప్స్ అండ్ డౌన్స్ అనేది వెరీ క్వైట్ కామన్. ఎలాంటి ప్లేలిస్ట్ చూసారు? సో, ఆ గేమ్ అనేది అందరూ అడాప్ట్ చేసుకొని అట్లా ముందుకెళ్తే ఇంకా చాలా బావుంటది టీమ్. సో, విరాట్ కోహ్లీ లాంటి ప్లే అంటే యాస్ ఆఫ్ నౌ ఐ డోంట్ థింక్ సో. అంత అంత డెడికేషన్ అంత ఎవరి డెడికేషన్ లేదు. లేదు కాదు, ఉంటది. బట్ ఇప్పుడు టీ20 వల్ల అంత పవర్ గేమ్ వచ్చేస్తున్నారు, కొట్టేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. హ్మ్. ఓకే. ఓకే. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ధోని సార్. సో, ధోనిని ప్రతి ప్లేయర్‌ని బాగా వాడుకుంటారని అందరికి తెలుసు. సో, ధోనిని ఏంటంటే మీరు గేమ్ మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత అలాంటి ధోని ఇప్పుడు నెక్స్ట్ ఎవరున్నారు మన ఇండియన్ క్రికెట్ టీమ్‌లో? అలాంటి కెప్టెన్సీ. ఆహ్, ధోని తర్వాత ఆబ్వియస్‌గా ఇట్ ఈస్ ఎ ట్రాన్సిషన్ ఫర్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ బాగా చేసేవారు కదా! ఇప్పుడు రోహిత్ శర్మ బాగా చేశారు. రోహిత్ శర్మ ఆబ్వియస్‌లీ హి హాస్ డన్ హిస్ కెప్టెన్సీ మార్క్. అవును. ప్లేయర్‌గా ప్రూవ్ చేసుకున్నాడు. కెప్టెన్సీ. కెప్టెన్సీకి ప్రూవ్ చేసుకుని ఈస్ ఎ వెరీ గుడ్ లీడర్. అండ్ ఐపీఎల్‌లో కూడా ముంబై ఇండియన్స్‌కి ఆడడం ఆయన జరగడం ఈస్ ఎ వెరీ గుడ్ కెప్టెన్సీ. ఆబ్వియస్‌గా ఆల్ ఆల్ కేమ్ ఫ్రమ్ అండర్ ధోని. నో యాహ్! డౌట్ అబౌట్. అట్లనే ఇప్పుడు కరెంట్ కెప్టెన్స్ చూసుకుంటే ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ గాని, నెక్స్ట్ యెస్. ధోని లాంటి స్కిల్ డెఫినిట్‌గా ఇండియన్ కోచ్‌గా కూడా ఉంటే కూడా బెటర్ అని నా ఫీల్. హ్మ్. సార్ నెక్స్ట్ ఇప్పుడు విరాట్ కోహ్లీ దగ్గర మనం మాట్లాడుకున్నాం. పాకిస్తాన్ టీమ్‌లో ఫఖర్ జమాన్‌ని అండ్ బాబర్ ఆజంని విరాట్ కోహ్లీతో కంపేర్ చేస్తున్నారు. సో, ఆ కంపారిజన్ కరెక్టే అంటారా? అసలు ఫస్ట్ పాకిస్తాన్ అనేది ఒక చెత్త టీమ్ బేసికల్‌గా. అసలు వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఓకే. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇప్పుడు షాహీన్ అఫ్రిది ఉన్నాడు. ఏదైనా ప్రీమియం ఫాస్ట్ బౌలర్ ఉన్నాడు. మన అభిషేక్ శర్మ ఎలా కొట్టాడో తెలుసు. అందరికి తెలుసు. ఫస్ట్ బాల్ నుంచి మనమే కాదు, అందరూ కొడుతున్నారు వాళ్ళని. ఆ! ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకప్పుడు పాకిస్తాన్ టీమ్ వరల్డ్‌లో ప్రీవియస్‌గా చూసుకుంటే దే ఆర్ వెరీ గుడ్ టీమ్. అంటే అవును. ఇమ్రాన్ ఖాన్,
వసీం అక్రమ్ ఆ టైంలో ఉన్న పాకిస్తాన్‌కున్న అగ్రెషన్ ఇప్పుడున్న కరెంట్ ప్లేయర్స్‌లో అసలు ఒక్కళ్ళకి లేదు. ఓకే. దే ఆర్ ఓన్లీ ఏదో మాట్లాడాలి, ఏదో మైక్‌ల ముందుకొచ్చి మాట్లాడాలి అని తప్పితే, ఆన్ ఫీల్డ్ అసలు వాళ్ళ దగ్గర నుంచి అసలు బేసికల్‌గా దే ఆర్ జీరో. అండ్ కోహ్లీతో కంపేర్ చేయడానికి అసలు దే ఆర్ నథింగ్, అసలు వాళ్ళసలు సంబంధమే లేదు అంటే అసలు. బాబర్ ఆజమ్‌ని గాని, ఫఖర్ జమాన్‌ని గాని అక్కడ వాళ్ళ ప్లేయర్స్ ఇద్దరో, ముగ్గురో కోహ్లీతో కంపేర్ చేస్తున్నారు. వాళ్ళు చేసుకుంటారేమో గానీ, బట్ వాళ్ళ దగ్గర కూడా రాలేరు. ఓకే. మేబీ నాకు నేను సచిన్ టెండూల్కర్‌ని అనుకుంటే అయిపోరు కదా! హ్మ్. సో, ఆ రేంజ్‌కి రీచ్ అవ్వాలంటే నంబర్స్ మ్యాటర్స్. ఆ రికార్డ్స్, నంబర్స్ కోహ్లీకున్న మ్యాటర్స్ ఎవరికున్నాయండి? ఇవాళ రేపు వచ్చేసి ఏదో నేను కోహ్లీనంటే అట్లా అయిపోరు. ఓకే. ఆ హార్డ్ వర్క్, ఆ డెడికేషన్ వాళ్ళకున్నాయి. అందులో వాళ్ళ ఎక్సర్‌సైజులు చూసే ఉంటారు ఎన్ని వైరల్ అవుతున్నాయి. ఆళ్ళలాగా చేస్తే అలా అక్కడే ఉండిపోతారు గానీ వాళ్ళు ముందుకు రారు. ఓకే. పాకిస్తాన్ గురించి వాళ్ళలో నెగెటివ్ ఏంటి సార్ పాకిస్తాన్? ఆ! పాకిస్తాన్? ఓవర్ కాన్ఫిడెన్సే. ఓవర్ ఓవర్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్, అంతకు మించి మైక్‌లో నుంచి మాట్లాడడం తప్ప ఆన్ ఫీల్డ్ అసలు ఏం లేలేదు పాకిస్తాన్. ఓకే. ఆన్ ఫీల్డ్‌లో అసలు ఏం లేదు. ఏముండదు. సో, కానీ వాళ్ళు నెక్స్ట్ ఇప్పుడు మొన్న ఒక వన్ ఆఫ్ ది ఒక టీవీ డిబేట్‌లో నేను చూసాను. సో, ఇండియన్ టెస్ట్ కంటే వాళ్ళు ఎక్కువ మ్యాచెస్ ఆడారు. సో, వాళ్ళు ఎక్కువ విన్ అయ్యారని ఒక వన్ ఆఫ్ ది ప్లేయర్ ఆయన పేరు అది వసీం సంథింగ్ ఎవరో ఆయన మాట్లాడడం జరుగుతుంది. సో, గౌతమ్ గంభీర్‌తో డిబేట్ చేసేటప్పుడు. హ్మ్. సో, ఆ డిబేట్ చూస్తుంటే గౌతమ్ గంభీర్‌ని కొంచెం ఐ మీన్ గౌతమ్ గంభీర్ కొంచెం సైలెంట్‌గా గట్టిగా మాట్లాడతారు. సైలెంట్‌గా మాట్లాడను గట్టిగా అగ్రెసివ్ పిన్ టు హ్మ్. పిన్ ఉంటది. అవును. సో, ఇండియా కంటే మేమే ఎక్కువ గెలిచామన్నట్టు ఆయన చెప్పడం జరిగింది పాకిస్తానోళ్ళు. సో, దానికి మీరేమంటారు? మళ్ళీ అదే చూడు పాకిస్తాన్ వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కాబట్టి గంభీర్ సైలెంట్‌గా ఉన్నాడు గానీ, వా బురద మీద రాయేసినట్టే వాళ్ళతో మాట్లాడడం అనేది. సో, ఆబ్వియస్‌గా రికార్డ్ స్పీక్స్. ఇప్పుడు మనం వరల్డ్ కప్ రికార్డ్ చూసి వాళ్ళు ఎక్కడ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు మనతో ఇప్పటివరకు అవును. వరల్డ్ కప్‌లో గాని. ఐసీసీ ఛాంపియన్స్‌లో ఒక్కసారి గెలిచారు. సో, ఆబ్వియస్‌గా నంబర్స్‌లో చూసుకుంటే ఇండియా ఈస్ ప్రిటీ డామినెంట్ అండ్ ప్లేయింగ్ గుడ్ క్రికెట్ ఇన్ ఆల్ ఫార్మాట్స్. పాకిస్తాన్‌ని అసలు ఒక టీమ్ గూడా మేము కన్సిడర్ చేయట్లేదు. ఒక టీమ్‌లా కూడా కన్సిడర్ కన్సిడర్ చేయరు. చేయట్లేదు. ఓకే. కాకపోతే వి హాడ్ సమ్ ఎమోషన్స్ విత్ ఇండియా, పాకిస్తాన్ ఎమోషన్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ వి మైట్ ఫీల్ సమ్ ప్రెషర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పబ్లిక్. అంత జనాభాలు చూస్తుంటారు కాబట్టి అంత 100 కోట్ల మంది ఒక గెలవాలి అన్న ఫీలింగ్ ఉంటది. డెఫినెట్‌గా ప్రెషర్ అనేది 100% ఉంటది. బట్ గేమ్ స్కిల్ వైస్‌గా చూసుకున్న ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీల్డింగ్ గాని, బౌలింగ్ గాని ఆల్ అహెడ్ ఆఫ్ పాకిస్తాన్. యెస్. నో డౌట్ సో, అబౌట్ మన ఇండియా అండ్ పాకిస్తాన్ మ్యాచ్ ఆడేటప్పుడు మన ఇండియన్ ప్లేయర్స్‌లో సో, ఎవరి బిహేవియర్ మీకు బాగా నచ్చతది? కోహ్లీ. కోహ్లీ. ఆయన అగ్రెషన్ గాని చాలా బాగుంటది. ఓకే. ఇట్ ఇట్ లిటరల్లీ బ్లడ్‌ని పంప్ చేస్తది. ఇట్ గివ్స్ అస్ ఎనర్జీ లాట్ టు ద ఆడియన్స్ యాస్ వెల్ యాస్ ద ప్లేయర్స్. సో, నాకు హార్దిక్ పాండ్యా బిహేవియర్ చాలా నచ్చుతది. హార్దిక్ పాండ్యా కూడా బానే ఉంటుంది. బట్ కోహ్లీ ఈస్ వెరీ అగ్రెసివ్. ఓకే. సో, ఇఫ్ యూ లుక్ ఎట్ బోత్ హార్దిక్ పాండ్యా కూడా ఉంటుంది. కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ యాటిట్యూడ్ కైండ్ ఆఫ్ అట్మాస్ఫియర్ ఉంటుంది. బట్ స్టిల్ కోహ్లీ ఈస్ అ కూల్ గై. సో, థాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు సోషల్ పోస్ట్. నెక్స్ట్ ఏదైనా ఈవెంట్స్ ఉంటే చెప్పండి. సో, మేము కూడా అక్కడికొచ్చి సమ్ కవర్ చేస్తాం ఆ ఈవెంట్స్. ఇప్పుడు నెక్స్ట్ అప్‌కమింగ్ మ్యాచెస్ గాని. సో, ఇన్వైట్ చేయండి మమ్మల్ని. చాలా థాంక్స్ అండి ఇక్కడ పిలిచి ఇంటర్వ్యూ చేసినందుకు. యాహ్! యాహ్! డెఫినెట్‌గా ఫ్యూచర్‌లో మా ఈవెంట్స్‌కి అన్ని తప్పకుండా రండి. మా ఈవెంట్స్ చూడండి. మా మా ప్లేయర్స్‌తో ఒకసారి అందరూ మీట్ అవ్వండి. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్.